కొంతమందికి కొంత ఊరటగా కలిగించేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రయాణికులకు గుడ్ న్యూస్, త్వరలో టోల్ గేట్లు మాయం అంటూ కూడా, అంటే టోల్ గేట్లు మాయం అనగానే మీరందరూ అంటే ఇంక టోల్ గేట్లు ఉండవేమో మనం ఫ్రీగా పోవచ్చు అని అనుకుంటారు. అది కాదు, ఇది వేరు. అంటే దేశంలో టోల్ గేట్లు రద్దీ చూస్తూ వాహన ప్రయాణికులు కేంద్రం ఎవరైతే మనం టోల్స్లో ఉన్నప్పుడు చాలా వెహికల్స్ వస్తూ ఉంటాయి, కొంతమంది స్కాన్ అవ్వదు, కొంతమందికి మళ్ళీ అది దాంట్లో రీఛార్జ్ అయిపోయిందనో మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటారు, ఇలా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా. అయితే దేశంలో టోల్ గేట్లు రద్దు చేస్తూ వాహన ప్రయాణికులు కేంద్రం శుభవార్త చెప్పింది. అంటే టోల్ గేట్ రద్దు చేస్తే మీరు డబ్బులు కట్టద్దని కాదు శుభవార్త. అయితే ఇకపై టోల్ గేట్ల వద్ద ఎక్కువసేపు ఆగాల్సిన పని లేకుండా నూతన వ్యవస్థను కూడా తీసుకొస్తున్నట్టుగా ప్రకటించింది. అది నూతన వ్యవస్థ. ప్రస్తుతం టోల్ వ్యవస్థలో మారుస్తున్నట్టుగా కూడా కేంద్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ తెలుపుతున్నారు. త్వరలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఉపగ్రహ అథారిటీ టోల్స్ వసూలు విధానాన్ని కూడా ప్రవేశపెట్టినట్టుగా కేంద్ర మంత్రి ప్రకటించేశారు. దీనికి త్వరలో ఇప్పుడున్నటువంటి టోల్ గేట్ వ్యవస్థ రద్దు పరిచయం ఉన్నారు. ఇక టోల్ గేట్ వ్యవస్థ అనేది ఉండదు. ఇక వాళ్ళు పోవాలంటే మంచి టెక్నాలజీ, శాటిలైట్ బేస్డ్ టెక్నాలజీని కూడా తీసుకొస్తారంట. టోల్స్కి సంబంధించి ఆ సిస్టమ్ను కూడా అమలు చేస్తారు. దీంతో వాహన యజమానుల పైన కూడా హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు జీపీఎస్ అథారిటీలుగా డైరెక్ట్గా వారి బ్యాంక్ ఖాతాలో నుంచి కూడా టోల్ వసూలు కానుంది. సరికొత్త సౌకర్యాలతో ప్రయాణికులు టోల్ గేట్ల వద్ద కూడా పడిగాపులు కాస్తూ సమయం వృధా చేయాల్సినటువంటి పని లేకుండా పోతుందట. అంటే వీళ్ళు ఇది జీపీఎస్ ఆధారంగా కూడా నడుస్తుందట. దానికి సంబంధించి ఇప్పుడైతే ఫాస్ట్ ట్యాగ్స్ ఉన్నాయి, ఇంకా దానికి సంబంధించి ఏదో ఒకటి ఇస్తారు. అది శాటిలైట్ బేస్డ్ లాగా కూడా పనిచేసి క్లియర్ చేస్తారట టోల్ గేట్ ఆటోమేటిక్గా. ఇప్పుడు మనం ఆ టోల్స్ దగ్గరకు వస్తున్నామంటే ఆటోమేటిక్గా అది స్కాన్ చేసుకొని వెళ్ళిపోతుందట. ఇది ప్రధాన